తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. దాంపత్యవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బిజిలీకి భయం అన్న మాట తెలియదు, దేనికి వెరుపు లేదు. ఒకసారి శివయ్య కొడుకు బావిలో పడితే ముందు వెనక చూడకుండా అందులో తను దూకి పసిపిల్లవాడు నీళ్లు తాగి చచ్చిపోకుండా కాపాడింది. రాత్రిపూట ఆడవాళ్ళెవరైనా ఒక సందు నుంచి ఇంకో సందుకు వెళ్ళటానికి చీకట్లో భయపడుతుంటే ఆరిందాల తను వెంట వెళ్ళి దింపి వస్తుంది. ఒకసారి సూరయ్య గారి దొడ్లో దుర్గమ్మ స్నానం చేయడానికి వెళ్తే అక్కడ తాటాకుల దడికి చుట్టుకొని పెద్ద పాము కనిపించింది. స్నానం కోసం రవిక విప్పిన ఆవిడ అది వేసుకోవటం మర్చిపోయి బయట కొంగు చుట్టూ కప్పుకొని పాము పాము అని హడలిపోతూ కేకబెట్టింది. గిన్నెలు కడుగుతున్న బిజిలీ పని ఆపి పరిగెత్తుకు వచ్చింది. దుర్గమ్మ పాముని చూపిస్తూ, బిజ్జి వీధిలోకి పరిగెత్తి చప్పున ఎవరినైనా మగవాళ్ళని పిలుచుకురా త్వరగా అంది. బిజిలీ అలాంటి పనేం చేయలేదు. దాని వంక కన్నార్పకుండా చూసింది. అదే దడికి కాస్త వదులుగా ఉన్న కర్ర గట్టిగా పట్టుకొని లాగింది. చప్పుడు అవడంతో పాము కదిలి క్రిందకు దూకింది. బిజిలీ ఒడుపు చూసి దాన్ని వెంట దెబ్బలు వేసి చావుబాదింది. పాము చచ్చిపోయింది. దుర్గమ్మ బిజిలీని వద్దని అరుస్తూనే ఉంది. కరుస్తుంది. చచ్చిపోతావే, నువ్వొద్దే, మగవాళ్ళని పిల్లవే అంటూ ఆవిడ లబలబలాడుతూ మొత్తుకుంటున్నా వినలేదు. చివరికి ఆవిడ కదలకుండా పడున్న పాముని చూస్తూ, చంపావేమిటి అంది. చచ్చిపోయిందమ్మగారు, చూడండి. కర్రతో దాని శరీరం పైకెత్తి చూపించింది. ఆవిడ 2 చేతులు గుండెల మీద ఆనించుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అమ్మో ఎంత పెద్ద పామో, ఓసిని దుంపదిగా కింద పడేయవే, తోక కదులుతోంది అంది. చచ్చిపోయిందమ్మగారు, తోక అట్లాగే కదులుతుంది, తల చితక్కొట్టేశాను అంది. ఓరిని అసాధ్యం కులా, ఎవరినైనా పిలవమంటే పిలవలేదు, అది నిన్ను కరిస్తే? ఎలా కరుస్తుంది? నేను ఒడుపు చూసి దెబ్బలు వేస్తూనే ఉన్నానుగా అమాయకంగా అడిగింది. 10 నిమిషాల్లో చుట్టుప్రక్కల ఇళ్లవాళ్లంతా ఈ వార్త వినగానే అక్కడికి వచ్చి మూగారు. అమ్మో ఎంత పామో, ఎలా చంపింది బాబూ అంటూ బిజిలీ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. పిల్లంటే అలా ఉండాలి అన్నారు. దాని దశలు మొండి ధైర్యం, చిన్నప్పటి నుంచి అంతే అన్నారు. ఎహే, పాముని చంపితే పెద్ద పులిని చంపినట్టు చూస్తారేంటి, ఒట్టి పిచ్చోళ్ళు అంది. దుర్గమ్మ ఆ పూట బిజిలీకి దిష్టి తీసేసింది. సూరయ్య కూడా వచ్చి పాముని చూశాడు. బిజ్జీ, ఇంకెప్పుడు అలాంటి విషపురుగుల జోలికి ఒంటరిగా వెళ్లకు అని హెచ్చరించాడు. ఆ ఊరి చివర 2 అంతస్తుల మేడ ఒకటి ఉంది. అది పొడుగాటి వరండాతో పెద్ద కిటికీలతో హుందాగా ఉంటుంది. ఆ మేడ ఎప్పటి నుంచి ఉన్నదో ఆ ఊర్లో ఎవ్వరికీ తెలియదు. 100 సంవత్సరాల క్రితంది అంటారు. అప్పుడు ఆ కాలంలో గుర్రాలతో నౌకర్లతో చాలా హడావుడిగా గొప్పగా ఉండేదట. రాను దాని ప్రాశస్త్యం తగ్గిపోయింది. పెద్దబాబు విదేశాల్లో చదువుకొని హైదరాబాదులో బట్టల మిల్లు పెట్టి బాగా అభివృద్ధి చెందాడు. ఈ ఊర్లో చుట్టుప్రక్కల వారికి ఉన్న పొలాలు అన్నీ 3 అంతలకి పైగా అమ్మేసి ఆ మిల్లు పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడైనా భార్య పిల్లలతో చలికాలంలో వచ్చి 2 నెలలు ఉండి వెళ్ళేవాడు. చలికాలంలో ఆ ప్రదేశం చాలా బాగుంటుంది. అక్కడ రకరకాల పూలు పూస్తాయి. ఆయన కుటుంబం అంతా వచ్చి ఉన్న 2 నెలలు ఆ ఊరంతా పెళ్లి జరుగుతున్నంత వైభవంగా సందడిగా ఉండేది. గుళ్ళో పూజలు జోరుగా అయ్యేవి. మైకుల్లో మంత్రాలు ఊరంతా వినిపించేవి. సంత ఏర్పాటు చేసేవారు. గుళ్ళో ఉత్సవ సమయంలో అందరికీ భోజనాలు ఉచితం. చుట్టుప్రక్కల ఊళ్ళ నుంచి జనం తండోపతండాలుగా వచ్చేవారు. వాళ్ల కోసం వినోద కార్యక్రమాలు, హరికథలు ఏర్పాటయ్యేవి. డ్రామాలు వేసేవాళ్ళు. అదొక వెల్లువ. ఉత్సాహం, ఆనందం ఒడ్డు ఒరుసుకున్నట్టు ప్రవహించేది. పెద్దబాబుగారు ఊర్లో అందరితో అరమరికలు లేకుండా మాట్లాడి కుటుంబ క్షేమ సమాచారాలు తెలుసుకునేవాళ్ళు. ఆయనంటే అందరికీ అపారమైన గౌరవం. ఆయన ఇచ్చే దానాలు కూడా అలాగే ఉండేవి. ఆయన భార్య చనిపోయిందట. 2 పిల్లలు ఉండేవాళ్ళు. ఒక కొడుకు కూతురు. ఇద్దరే మేలుజాతి రత్నాలు అంటారే అలా ఉండేవారు. వాళ్ళ బట్టలు జుట్టు చూస్తే తమ అందరికీ చూడముచ్చటగా కన్నుల పండుగగా ఉండేది. 2 కాలేజీ చదువుకు వచ్చారట. రాను సంవత్సరాలు గడిచిన కొద్దీ పెద్దబాబు గారి రాకపోకలు తగ్గిపోయినాయి.
ఆయన వ్యాపారం గొడవల్లో పడిపోయాడో. ఆయన వచ్చినా రాకపోయినా ఆ ఇల్లు మాత్రం అతి శుభ్రంగా అలా ఉండాల్సిందే. కాపలా వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కోటయ్య పిటపిటలాడే వయసులో ఉన్నాడు. 4-5 సంవత్సరాల తర్వాత ఒకరోజు హఠాత్తుగా ఆ ఇంటి తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. గది గదికి లైట్లు వెలిగినాయి. వంట మనుషులు సిటీ నుండి వచ్చారు. వంట సామాగ్రి అక్కడి నుండి తెచ్చారు. వంటలు ప్రారంభమైనాయి. సాయంత్రానికి 4 కార్లు వచ్చి ఆ ఇంటి ముందు ఆగినాయి. వాటిల్లోంచి బిలబిలలాడుతూ చాలామంది దిగారు. వాళ్ళంతా దాదాపు ఒకే వయసులో ఉన్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతున్నారు. పరుగులు, ఓహ్ ఆ అంటూ అరుపులు. చిన్నబాబు వచ్చాడనగానే ఊరి జనం అంతా సంబరపడిపోయారు. ఊరంతా సందడి వస్తుందని ఆశపడ్డారు. కానీ చిన్నబాబు పెదబాబులా బయటికి రాలేదు. ఊరి జనంతో కలిసి కుశల ప్రశ్నలు వేయలేదు. ఎవరికీ కనీసం ఒక కప్పు టీ కూడా ఇప్పించలేదు. గుడిలో పూజల గురించి మాట్లాడాలని వచ్చిన పూజారికి ముఖమైనా చూపించలేదు. అన్నింటికీ లోపలికి వెళ్ళి వచ్చిన కోటయ్య జవాబు పట్టుకు వచ్చాడు. అతని స్నేహితులతో సరదాగా గడపడానికి వచ్చాడు. ఊరిలో ఉత్సవాలు జరిపించడానికి పలకరించడానికి టైం లేదు. పూజారి ఆ నెలలో జరిగే పూజలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన 10 నిమిషాలకి కోటయ్య పరిగెత్తుకు వచ్చాడు. చిన్నబాబుకి ఏదో గోలగా ఉందట, తీసేయండి అంటూ హుకుం జారీ చేశాడు. మళ్ళీ గుళ్ళో మంత్రం ఒకటైనా వాళ్ళకి వినిపించలేదు. ఆ మేడలో మరి ఇంగ్లీషు పాటలు వినిపించేవి. ఉదయం 10 గంటలవగానే అందరూ ఎక్కిన ఆ కార్లు కోటయ్యను తీసుకుని అడవివైపు తొనిగల్లా దూసుకుపోయేవి. మళ్ళీ సాయంత్రం వచ్చేవి. వారం రోజులు ఉండి వెళ్ళిపోయారు. ఆ ఊరి జనమంతా వాళ్ళని అల్లరి చెయ్యని పిల్లల్లా మౌనంగా గమనిస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత అతను తరచూ అలా వచ్చి వెళ్తూనే ఉండేవాడు. ఒకసారి అలాగే వచ్చాడు. ఈసారి ఎందుకో గాని అతను ఒక్కడే వచ్చాడు. వెంట ఎవరూ లేరు. వంట మనిషి, డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరు. ఆ మేడ ఆవరణలో జామ, సీతాఫలం, మామిడి, సపోటాలు చాలా చెట్లు ఉన్నాయి. శీతాకాలం వచ్చిందంటే సీతాఫలాలు విరగ కాస్తాయి. కోటయ్యకి భయపడి ఊరి పిల్లలెవరూ ఆ ఛాయలకి వచ్చేవాళ్ళు కాదు. కోటయ్య ఆ పళ్ళన్నీ జాగ్రత్తగా కోసి పండబెట్టి కొన్ని హైదరాబాదు పంపేవాడు. కొన్ని తమ ఊరి సంతలో అమ్ముకునేవాడు. బిజిలీ మాత్రం ఎట్లాగో గోడ దూకి ఆ చెట్ల కాయలు కోసి పిల్లల్ని పోగు చేసి తను తిని వాళ్ళకిచ్చేది. ఈసారి కూడా అంతే అయింది. కోటయ్య పట్టుకున్నాడు. నీకెన్నిసార్లు చెప్పానో, బుద్ధి ఉందా లేదా? నీవు ఎంత పెద్దయినా ఈ గోడలు దూకటం మానవు అన్నాడు. నేనేం గోడ దూకలేదు అంది బింకంగా. మరెలా వచ్చావు? మేక వస్తే వచ్చాను. మేక వచ్చిందా? గేటు వేసి ఉంటే చీమ దూరే సందు కూడా లేదు. బిజిలీ మాట్లాడలేదు. ఏది పమిట దులుపు. బిజిలీ పమిట వదిలేసింది. దానిమ్మకాయలు, సీతాఫలాలు నేల మీద దొర్లినాయి. అమ్మో అమ్మో, ఎన్ని పండ్లు! చిన్నబాబుతో చెప్పి నీ చర్మం ఒలిపిస్తా. బిజిలీ రోషంగా చూసింది. ఇంతలో పై అంతస్తులో కిటికీ దగ్గర నుంచి వినిపించింది. కోటయ్య, ఏమిటా గొడవ? కింద నిలబడి ఉన్న బిజిలీ, కోటయ్య ఇద్దరూ ముఖాలెత్తి చూశారు. అక్కడ చిన్నబాబు అనే అతను నిలబడి ఉన్నాడు. అతను నిద్ర నుండి లేచి వచ్చినట్లున్నాడు. క్రాఫ్ చెదిరి ఉంది. లాల్చీ గుండీలు విప్పి ఉన్నాయి. చూడండి బాబు, దొంగమొహంది ఎన్ని పళ్ళు కోసి ఎత్తుకుపోతుందో. నీళ్ళ మీద దొర్లినవి చూపించాడు. ఎవరా అమ్మాయి? అతను విసుగ్గా చూస్తూ అడిగాడు. బిజిలీ అని ఈ ఊరికి ఉన్న ఒక కొరివి. అదేమంటే మేక కోసం వచ్చాను, క్రింద పడ్డవి ఏరుకున్నాను అంటుంది. చూడండి బాబు, క్రింద పడ్డాయి. పైగా మేక కోసం వచ్చిందట. మీరే చూడండి బాబు, ఆ గేటు చూస్తే చీమ దూరే సందు లేదు. బిజిలీ మాట్లాడలేదు. ఎట్లా వచ్చింది మరి లోపలికి? ఇంకెట్లా వస్తుంది? అదిగో ఆ వైపు ఆ పెద్దరాయి ఉందిగా, దానిమీద గోడ ఎక్కి మేకను జారవిడిచి తను దూకి ఉంటుంది. ఈవిడగారి దోవ అదేలేండి, నాకు తెలుసు. ఆ పాడురాయి దాన్ని పీకి పారిస్తే గాని పీడాపోదు. చిన్నబాబు ఆ రాయి వైపు, ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూశాడు. గోడ మీద నుంచి ఆ రాయి మీదకి దూకడం అంటే మాటలు కాదు, దానికి చాలా అభ్యాసం కావాలి. అతను కొండరాయి వైపు, ఆ అమ్మాయి వైపు మార్చి మార్చి చూశాడు. ఇంకెప్పుడు ఇలా చేయవద్దని చెప్పు అన్నాడు. వినిపించిందా అన్నాడు కోటయ్య. తలుపు తీయి, వెళుతుంది అన్నాడు తను. కోటయ్య వెళ్ళి తలుపు తీశాడు. ఇదిగో, కావాలంటే అడిగి తీసుకోవాలి, దొంగతనం ఎప్పుడు చేయకూడదు తెలుసా అన్నాడు. అడిగితే కోటయ్య ఇవ్వడుగా. మేం తీసుకుంటే దొంగతనం. మరి కోటయ్య ఎవరికీ తెలియకుండా సంతకి తీసుకువెళ్ళి అమ్ముకుంటాడుగా, అది దొంగతనం కాదా? గేటు తీసి వస్తూ ఈ మాటలు వినగానే కోటయ్య ముఖం వెలవెలబోయింది. మా దొంగతనం చెప్తావు గాని నీ దొంగతనం చెప్పవేం అంది. నోర్మొయ్,
పళ్ళు రాల్తాయి, చెయ్యి ఎత్తుతూ కోపంగా అన్నాడు. బిజిలీ భయపడలేదు. చెయ్యి దింపు, నేను చెయ్యి ఎత్తానంటే తెలుస్తుంది. పళ్ళు కట్టించుకోవడానికి పట్నం పరిగెత్తుతావు, జాగ్రత్త అంది. ఏమిటే కుశావు? కోటయ్య విసురుగా జడలంకించుకున్నాడు. కోటయ్య అతను కసిరాడు. ఏమిటా చిన్నపిల్లతో, వదిలేయ్ అన్నాడు. చిన్నపిల్ల, ఇది రాక్షసి, మీకు తెలియదు బాబూ అన్నాడు వదిలేస్తూ. బిజిలీ మేకని పిలుస్తూ వెళ్ళిపోయింది. దూరంగా సూర్యాస్తమయం అవుతోంది. బిజిలీ వెళ్ళిపోతోంది. ఆమె ధరించిన ఎర్రటి బట్టలకి కుట్టిన అద్దాలు మెరుస్తున్నాయి, నగలు చప్పుడవుతున్నాయి. ఆ నడక మహా అందంగా ఉంది. ఆ నడుం కదలిక ఎంతో వయ్యారంగా ఉంది. ఆ శరీరం తీగలా లావణ్యంగా ఉంది. క్షణంసేపు అతను అటే చూస్తుండిపోయాడు. అతని కళ్ళ ముందు తమ మిల్లు వస్త్రాలకు అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చే అమ్మాయిలు కదిలారు. వాళ్ళు ఆ నడక కోసం, ఫోజుల కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి శిక్షణ కూడా తీసుకొని మోడల్స్గా తయారై వస్తారు. ఈ అమ్మాయి నడక, శరీరం కదలిక వారి అందరినీ తలదన్నేట్లుగా ఉంది. అతను అటే చూస్తూ ఉండిపోయాడు. కోటయ్య గేటు తలుపులు మూయటానికి వెళుతుంటే ఇంతలో రైన నల్లటి కారు ఒకటి లోపలికి దూసుకువచ్చింది. ఆ కారు వేగానికి భయపడిన వాడిలా కోటయ్య వెనక్కి అడుగు వేసి గోడకి అంటుకున్నట్టుగా తప్పుకున్నాడు. కారు ముందుకు వెళ్ళి కుదుపుతో ఆగింది. అందులో పట్టుకుచ్చులాంటి పొట్టి జుట్టు మెడ వరకు ఉన్న ఒక అమ్మాయి కిటికీలో నుంచి తల బయటకు పెట్టి కోటయ్యని చూస్తూ, ఏయ్ ఇలారా అంటూ చేయి జాపి పిలిచింది. కోటయ్య కారు దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. రవిచంద్ర ఇక్కడ ఉన్నాడా? నల్లద్దాల కళ్ళజోడులో నుంచి చూస్తూ అడిగింది. కోటయ్య తలెత్తి పైకి చూశాడు. పైన వరండాలో చిన్నబాబు లేడు. లోపలికి వెళ్ళినట్టున్నాడు. కోటయ్య ఉన్నాడు అన్నట్టు తల ఊపాడు. థ్యాంక్ గాడ్. ఆ అమ్మాయి భుజాలెగరేస్తూ అని కారు తాళాలు తీసుకుని డోరు తెరుచుకొని దిగింది. లోపలికి దారెటు అంది. రండి చూపిస్తాను. కోటయ్య దారి తీశాడు. ఆ అమ్మాయి కారు తాళాలు వేలుతో తిప్పుతూ అనుసరించింది. కోటయ్య దంతపు బొమ్మలా తెల్లగా సన్నగా అతి నాజూకుగా ఉన్న ఆ అమ్మాయిని పై అంతస్తులోకి తీసుకెళ్ళి చిన్నబాబు గది చూపిస్తూ, అందులో ఉన్నారు, వెళ్ళండి అన్నాడు. ఆ అమ్మాయి మిలమిల మెరిసే ఉంగరాలున్న వేళ్లతో గదికున్న పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళింది. ఆ అమ్మాయి నడుస్తుంటే సుగంధ పరిమళాలు వ్యాపించి ఆ చుట్టుప్రక్కల పరిసరాలకి వ్యాపిస్తున్నాయి. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళగానే కోటయ్య ముక్కుపుటాలు ఎగిరేసి సాధ్యమైనంత పరిమళాన్ని గుండెలకి లాక్కున్నాడు. పచ్చటి చీర బొడ్డు కిందకు కట్టుకుని బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని చూడగానే పైన వరండాలో ఉన్న చిన్నబాబు ఆనందంగా ఆహ్వానించేది పోయి ముఖం చిదేసినట్టు చటుక్కున లోపల గదిలోకి తప్పుకున్నాడెందుకు? మెట్ల మీద నుంచి ఎవరో వస్తున్నట్టు మాటల శబ్దం వినిపిస్తున్నా అతను గదిలోంచి యువతలకు రాలేదు. కోటయ్య ఆ అమ్మాయి లోపలికి వెళ్ళగానే తన పని అయిపోయినట్లుగా తప్పుకోలేదు. అక్కడే నిలబడి వరండాలో సిమెంట్ కుండీలో నుంచి పైకి ఇనుపతీగకి అల్లుకున్న మల్లి ప్లాంట్కి ఎండిపోయిన ఆకులు ఒక్కొక్కటి ఒలుస్తూ నిలబడ్డాడు. కోటయ్య చెవులు చురుగ్గా లోపలి గదిలో జరుగుతున్న సంభాషణని వింటున్నాయి. వాళ్ళేం రహస్యంగా మాట్లాడుకోవటం లేదు. ఆ అమ్మాయి గొంతు బిగ్గరగానే వినిపిస్తోంది. హాయ్ రవి. చిన్నబాబు ఏమన్నాడో వినిపించలేదు. నువ్విక్కడ ఉన్నావని తెలుసుకునేసరికి తాతలు దిగి వచ్చారు. నేనిటు వచ్చేసరికి నువ్వు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతావేమోనని హడలిపోతూ వచ్చాను. థ్యాంక్ గాడ్. కోటయ్య చెవులు రిక్కించి వింటున్నాడు. చిన్నబాబు సమాధానంగా ఏమీ అన్నట్టు లేడు. ఎందుకిలా మాకెవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చావు? ఆ అమ్మాయి గొంతు నిలదీస్తున్నట్లుగా ఉంది. ఒంటరితనం కావాలని నాకుంది. అతని గొంతు ఎలాగో ఉంది. ఆ కంఠంలో ఆ అమ్మాయి వచ్చిందనే ఆనందం లేసమాత్రం కూడా వినిపించడం లేదు. ఒంటరితనమా? నువ్వు ఇక్కడికి వస్తే మా ఎవ్వరి జ్ఞాపకాలు ఉండవా? నాన్సెన్స్ మాట్లాడకు. ఇల్లు చాలా బాగుందే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పురాతనంగా పాడుబడ్డట్టుగా ఉంటుంది అనుకున్నాను. బ్యూటిఫుల్ హౌస్. సునీత, నేను ఒంటరిగా కొన్నాళ్ళు ఉండాలని వచ్చాను. దయవుంచి వెళ్ళిపో. నన్ను డిస్టర్బ్ చేయకు. నేనేం డిస్టర్బ్ చేస్తాను? ఊరికే ఉంటాను. నిన్ను పలకరించను, మాట్లాడను, సరేనా? అయినా నాకు తెలియక అడుగుతాను, నీకు ఒంటరితనం అంతగా ఎందుకు కావాల్సి వచ్చింది? అసలు ఏమైంది నీకు? అర్థం పర్థం లేని ఆ బ్రతుకు అంటే విసుగు పుట్టింది. ఎంతసేపు పార్టీలు, తిరగటాలు, పిక్నిక్లు, పోట్లాటలు, అలకలు, రాజీ పడటాలు, క్షమాపణలు. జీవితం అంటే ఇంతేనా? బాగుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? అవి ఉండటం అనేది అందరికీ లభ్యం అవుతుందంటావా?
కోటి మందిలో ఏ ఒక్కరికో నీలాంటి వాళ్ళకి జీవితం చాలా కులాసాగా హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ గడిపే యోగం ఉంటుంది. మిగతా వారంతా డబ్బు సంపాదనకి బానిసలేగా. జీవితం ఏం ఎంజాయ్ చేయగలరు? కర్టెన్ గాలికి కదిలింది. పాయగా విడిన దాని మధ్యలో నుండి ఆ గదిలోనున్న ఆ ఇద్దరు కోటయ్యకి సుస్పష్టంగా కనిపిస్తూనే ఉన్నారు. నాకు జీవితం అంటే విసుగు పుడుతోంది. ఏమి చెయ్యాలో తోచటం లేదు. అసలు నేనెందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావటం లేదు. అతను సోఫాలో కూర్చొని నుదుటి మీద పిడికిలు బిగించుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ అమ్మాయి అతనికి దగ్గరగా వచ్చింది. నీ అంత పిచ్చివాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అందుకే నువ్వు ఒంటరిగా ఇలా వచ్చావంటే నాకు భయం వేసింది. మీ ఇంట్లో ఎవరిని అడిగినా చెప్పలేదు. ఏమో తెలియదు అని ఒకటే జవాబు రవి. మా ఇంట్లో కంటే రైల్వే స్టేషన్లో ప్రయాణికులు నయం. కనీసం ప్రక్కవారిని ఏ ఊరు వెళ్తున్నారనైనా పలకరించుకుంటారు. మా నాన్న బిజినెస్, మా అమ్మ క్లబ్లు, మా చెల్లికి ఫ్రెండ్స్. వాళ్ళకి ఆ వ్యాపకాలతో ఎదుటివారిని గురించి పట్టించుకునేందుకు తీరనే తీరదు. మాకంటే మా ఇంట్లో నౌకర్లు నయం. వాళ్ళంతా వేరువేరు జాగాల నుండి వచ్చినా ఒక్కటిగా కలిసిపోయి ఉంటారు. రవి, కమాన్ గెటప్. నీలాంటి మనుషుల్ని ఒంటరిగా అస్సలు ఉండనీయకూడదు. ఆలోచనలతో నరకం సృష్టించుకుంటారు. చూడు, నేను అంత దూరం నుండి వచ్చాను. నాకు కనీసం టీ అయినా ఇప్పిస్తావా లేదా? నువ్వు వెళ్ళిపో సునీత. నో రవి, నేను వెళితే నిన్ను తీసుకునే వెళ్తాను. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నీ ఒంటరితనం నన్ను పంచుకొని టీ తెప్పించు, ఇద్దరం తాగుదాం. అతని తల మీద చెయ్యి వేసి నిమిరి అతని రెక్కపట్టి లాగి లేవదీసింది. నా మాట విను సునీత, వెళ్ళిపో. రవి, నేనిప్పుడు నీ అతిథిని. అతిథి మర్యాద ప్రథమ కర్తవ్యం. కనీసం మీ కుటుంబానికి తెలుసా? అతను లేచాడు. కోటయ్యను పిలుస్తాను ఉండు అన్నాడు. ఆ మాట వినగానే కోటయ్య మళ్ళీ ప్లాంట్ ఆకులు గిల్లటం మానేసి గబగబా మెట్ల వైపు వెళ్ళాడు. రవిచంద్ర గదిలో నుంచి వస్తూ పిలిచాడు. కోటయ్య. బాబూ మెట్ల మీద నుంచి పరుగున వస్తూ అన్నాడు. 2 టీలు కావాలి కోటయ్య. చూడు, హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడాలి. అలాగే బాబూ, ముందు టీ తీసుకురా. ఇప్పుడే క్షణంలో తెస్తాను. కోటయ్య వెళ్ళాడు. ఆ రాత్రి చిన్నబాబు కోటయ్యని పిలిచి అన్నాడు. ఈ అమ్మాయి గారు 4 రోజుల పాటు ఉంటుంది. సాయానికి ఊళ్ళో ఎవరైనా ఆడపిల్ల ఉంటే చూడు. అలాగే బాబూ అన్నాడు కోటయ్య. ఆ అమ్మాయి చిన్నబాబు గదిలోనే పడుకుంది. ఉదయం కాఫీ తీసుకువెళ్లేసరికి ఇద్దరూ ఒకే పక్క మీద ఉన్నారు. ఆ అమ్మాయి కోటయ్యని చూసి కాస్తైనా జంకలేదు. అతని భార్య కూడా అంత ధీమాగా పడుకోదేమో. కోటయ్య గదిలోకి రాగానే చిన్నబాబే సిగ్గుగా లేచి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. కోటయ్య చిన్నబాబు స్నేహితురాలికి తోడుగా ఉండేందుకు పిల్ల కోసం ఆలోచించాడు. అందరిలోకి అతనికి బిజిలీయే సరైన వ్యక్తి అనిపించింది. అది వాగుడుకాయి. ఆ అమ్మ దగ్గర నుంచి మెల్లగా సమాచారం రాబడుతుంది. ఆ సాయంత్రం వెళ్ళి చెప్పాడు. అతను వెళ్ళేసరికి బిజిలీ మేకకి గడ్డి తినిపిస్తోంది. పోపో, నేనేం పనిచేసేదాన్ని అనుకున్నావా? అంది బిజిలీ. ఆహా కాదు, రాజ్యాలేలే మహారాణివి అనుకున్నా. కోటయ్య వెటకారంగా అన్నాడు. అసలు తను వచ్చి అడగటం గొప్పగా భావిస్తుందనుకున్నాడు. అయితే ఏమిస్తావు చెప్పు. నాకేం తెలుస్తుంది, చిన్నబాబు ఇష్టం. నువ్వు ఆ అమ్మకి మస్కా కొట్టావంటే మంచి బహుమతి దొరుకుతుంది. కోటయ్య కన్ను గీటాడు. నీ కన్నుకేమైంది? డాక్టరయ్య దగ్గరికి పోరాదు అన్నది బిజిలీ. నా కన్ను చెప్పే అర్థాలు నీకేం తెలుసులే. అది బోలెడంత అవస్థ చూసింది. ఆ అనుభవం ఇంత లావు పుస్తకాలే రాయొచ్చు పెద్దగా చూపిస్తూ అన్నాడు. ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. ఓ యబ్బో, ఈడ పనేం చేయాలి? నేను దుర్గయ్య గారికి చెప్పానులే, ఆయన అలాగే అది వస్తానంటే తీసుకెళ్ళు అన్నాడు. బిజిలీ అరగంట తర్వాత కోటయ్యతో పాటు ఆ మేడలో చిన్నబాబు ముందు నిలబడింది. ఈ అమ్మాయా అన్నాడతను. అవును బాబు, పని బాగా చేస్తుంది. కుడి ఎడమ ఉండదు. ఈ సీన్ భలే బాగుందే. సోఫాలో అతని ప్రక్కన కూర్చుని పుస్తకం తిరిగేస్తున్న సునీత అంది. బిజిలీ సునీత గది ఊడవటానికి వెళ్ళింది. ఈ అమ్మాయికి దొంగతనం అలవాటుందన్నావుగా కోటయ్య అన్నాడు చిన్నబాబు ఆందోళనగా. చిచి, అది కాయకి పండుకి జిహోచాపల్యం బాబు. అసలు బుద్ధి నిప్పులాంటిది. మీకా భయం అక్కర్లేదు అని హామీ ఇచ్చాడు. 2 రోజులు గడిచేసరికి చిన్నబాబు సునీతల శృంగార లీల బిజిలీ ద్వారా ఆ ఊరంతా అతి కుతూహలంగా వింది.
బిజిలీ సాయంత్రం పని అయిపోయి ఇంటికి రాగానే అమ్మలక్కలంతా బిజిలీ చెప్పే కబుర్లు వినటానికి అక్కడ గొడ్లపాకలో చేరేవారు. చిన్నబాబు ఒళ్ళో ఆ అమ్మాయి తల ఎలా పెట్టుకు పడుకుంటుందంటే బిజిలీ ఒక లావాటి ఆవిడ ఒళ్ళో తను పడుకొని చూపించేది. ఒకసారి బిజిలీ వెళ్ళేసరికి ఆ అమ్మాయి వరండా దిగువన ఉన్న పొగడ చెట్టుకి ఆనుకుని గులాబీ పువ్వు పట్టుకొని నిలబడింది. చిన్నబాబు వరండా మెట్ల మీద నిలబడి ఫోటో తీస్తున్నాడు. బిజిలీ మొదట అతను చేస్తున్న పనేమిటో తెలియక మామూలుగా లోపలికి వెళ్ళబోతుంటే అతను చప్పున చెయ్యి విసిరి పక్కకు తప్పుకో అన్నట్లు సంజ్ఞ చేశాడు. బిజిలీ పక్కకు తొలగి నిలబడింది. విప్పారిన కళ్ళతో అతడు చేస్తున్న పనేమిటో చూడసాగింది. ఆ ఫోటోలు ఒకటి కాదు, రకరకాల భంగిమలతో రకరకాల దుస్తులతో ఉన్నాయి. సునీత బట్టలు మార్చుకోవటంలో బిజిలీ చకచకా సాయం చేసింది. సునీత విడిచిన రంగురంగు బట్టలన్నీ మంచం మీద పోగు పడేస్తుంటే బిజిలీ ఒక్కొక్కటి అందుకొని వాటిని మడతలు పెట్టి అపురూపంగా చూస్తూ పక్కనుంచేది. బిజిలీకి ఆ బట్టలు చూస్తే చెప్పలేనంత ఆనందం. రంగురంగులవి, పూలవి, చారలివి, చుక్కలివి, చీరలు, ప్యాంట్లు, లుంగీలు. సునీత ఆడ మగ భేదం లేకుండా అన్ని రకాల బట్టలు ధరిస్తుంది. వారం రోజుల తర్వాత సునీత ఫోటోలు చూస్తుంటే బిజిలీ చేస్తున్న పనులాపి వెళ్ళి తను కూడా ఆమె పక్కన నిలబడి ఆ ఫోటోలన్నీ చూసింది. సునీత ఆ ఫోటోలో ఎంత బాగుందో. చిన్నబాబు మాత్రం వాటిల్లో కొన్నింటిని తీసి ఇది బాగోలేదు అంటూ పక్కన పెడుతున్నాడు. ఆ ఉత్సాహంలో బిజిలీ చిన్నబాబు కుర్చీ వెనక్కి వెళ్ళి నిలబడి అతని భుజం మీద నుంచి చూస్తున్న ధ్యాసే లేదు. ఈ నించున్నది చాలా బాగుంది బాబూ, ఈ పువ్వు పట్టుకున్నది ఎంతో బాగుంది కదూ, ఈ మెట్ల మీద కూర్చున్నదైతే అబ్బా ఎంత బాగుంది. బిజిలీ ఎవరూ అడగకుండానే తనే ఉత్సాహంగా చెప్పేస్తోంది. ఎదురుగా సోఫాలో కూర్చున్న సునీత రవిచంద్ర వెనుక నుంచి వంగి ఫోటోలు చూస్తున్న బిజిలీని చూసి కనుబొమ్మలు చిట్లించింది. బిజిలీ ఆ వంగడంలో దానికి ఒళ్ళు తెలియనట్టుగా ఉంది. దాని చెంప అతని చెంపకి ఆనేటంత దగ్గరగా ఉంది. బిజిలీ, లోపలికి వెళ్ళి టీ తీసుకురా అంటూ పురమాయించింది. వెళ్తున్నా అమ్మగారు, ఇప్పుడే ఒక్క క్షణం అన్నదే కానీ కదల్లేదు. 2 నిమిషాలు చూసి మళ్ళీ హెచ్చరించింది. వెళ్ళి టీ తీసుకురా. వెళ్తున్నా, ఇదిగో అన్నదే కానీ కదల్లేదు. ఆ ఫోటోలు చూడటంలో మైమర్చిపోయినట్లే ఉంది. కొద్దిసేపు తర్వాత సునీత అరిచింది. నీ ప్రవర్తన మితిమీరిపోతోంది. ఇలా చేశావంటే కోటయ్యతో నిన్నసలు ఈ ఇంట్లో అడిగే పెట్టనీయొద్దంటాను. బిజిలీ ఉలిక్కిపడినట్టుగా తలెత్తి చూసింది. సునీత కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడినాయి. బిజిలీ చప్పున ఆ గదిలో నుంచి బయటకు పరిగెత్తింది. 10 నిమిషాల్లో టీ తయారు చేసి పైకి తెచ్చింది. బిజిలీ వచ్చేసరికి ఏమైందో గాని చిన్నబాబు కిటికీ దగ్గర నిల్చొని ఉన్నాడు. టీ అక్కడ పెట్టి కప్పులో పోయిపోతుంటే సునీత తీవ్రంగా అంది. మేం పోసుకుంటాంలే, నువ్వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. ఈసారి పిలవకుండా మాత్రం ఇక్కడికి రాకు. బిజిలీ తలుపు మూసి వెళ్ళబోయింది. అతను వెనక్కి తిరిగి అన్నాడు. ఎందుకు కసురుకుంటావు? బిజ్జీ, టీ కప్పుల్లో పోసి ఇచ్చి వెళ్ళు అన్నాడు. వెళ్ళబోతున్న బిజిలీ ఆగింది. టీ కప్పుల్లో పోయటానికి వచ్చింది. సునీత ఆడపులిలా చూసింది. బిజిలీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, మర్యాదగా చెప్తున్నాను. తర్జని చూపించింది. బిజిలీ ఆగిపోయి చిన్నబాబు వంక చూసింది. అతను మాట్లాడలేదు. ముఖం తిప్పుకొని మళ్ళీ బయటకి చూడసాగాడు. బిజిలీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిన్నబాబు మంచివాడు, కానీ ఆ అమ్మాయి అతని భార్య ఏం కాదు. అయినా అతని మీద అంత అధికారం చూపిస్తుంది. చిన్నబాబు భరిస్తాడు. బిజిలీకి అది అర్థం కాదు. ఆ రోజు తర్వాత బిజిలీ ఆ గదిలోకి వెళ్ళలేదు. ఇదివరకులా కోటయ్యతో సరదాగా విషయానికి బిరగబడి నవ్వేది కాదు. వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోయేది. దాదాపు బిజిలీకి చిన్నబాబు కనిపించటమే మానేశాడు. చిన్నబాబు ఏడి అని అడిగే సాహసం లేదు, కానీ చూడాలనిపించేది. ఆ రోజున బిజిలీ బావిలో నుంచి నీళ్లు తోడుతోంది. బిజిలీ, ఒక్క నిమిషం కదలకు, అలాగే నిలబడు, వెనక నుంచి వినిపించింది. అది చిన్నబాబు కంఠం. బిజిలీ మంత్రముగ్ధలా చేస్తున్న పని ఆపి తిరిగి చూసింది. ఎదురుగా చిన్నబాబు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో కెమెరా ఉంది. బిజిలీ కళ్ళల్లో నక్షత్రాలు మెరిసినాయి. అతను బిజిలీని బిందె చంకన పెట్టుకుని మందార చెట్టు వైపు చూస్తూ నిలబడమన్నాడు. తర్వాత వంగి కాకరపాదుకి మట్టి కట్ట కట్టమన్నాడు. తులసి కోటకి నిలబడి కొంగు మునిపళ్లతో పట్టుకోమన్నాడు. బిజిలీ నరనరాల్లో సంతోషంతో ఉరకలు వేస్తోంది. చిన్నబాబు సునీతని తీసినట్టే తనని కూడా ఫోటోలు తీస్తున్నాడు. తన బొమ్మలు తనే చూసుకోవచ్చు. ఫోటోలు తీయటం అయిన తర్వాత చిన్నబాబు అన్నాడు. నవ్వటం మానేసావేమిటి?
బిజిలీ తలదించుకుంది, మాట్లాడలేదు. వారం రోజుల క్రితం సునీత కలిసిన సాయంత్రం కోటయ్య బిజిలీని బాగా తిట్టాడు. నువ్వు వెకిలి వేషాలు వేస్తున్నావని ఆ అమ్మాయి గారు చెబుతోంది. జాగ్రత్త, ఏమిటనుకున్నావో? ఏదో పనికి అని పెట్టుకుంటే అనవసర విషయాలు అన్నింటికీ తగదునమ్మా అని తలదుడుచకు. నిన్ను పెట్టుకున్నది ఆ అమ్మాయి గారి పని కోసం అని మర్చిపోకు. కోటయ్య తీవ్రంగా అన్న మాటలకి బిజిలీ తెల్లబోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు ఆలోచించినా తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఆ రోజు నుంచి బిజిలీ పై అంతస్తులోకి వెళ్ళలేదు. రాగానే తన పని చేసేది. అది అవగానే కోటయ్య పోపో అని తరిమేసేవాడు. బిజిలీకి ఆ మేడలో పని చేయాలనే ఉత్సాహం సన్నగిల్లిపోసాగింది. 4-5 రోజుల తర్వాత సాయంత్రం వేళ బిజిలీ పనిచేసి ఇంటికి వెళ్ళిపోతుంటే కోటయ్య వచ్చి చిన్నబాబు పిలుస్తున్నాడు అన్నాడు. బిజిలీ ఆగిపోయింది. నిన్నే అట్లా చూస్తావేంటే, వెళ్ళు అన్నాడు. బిజిలీ ఒక్కొక్క మెట్టే ఎక్కి వెళ్ళింది. పైకి వస్తుంటే చెప్పలేనంత ఉత్సాహం పొంగి పొర్లుతున్న ఆనందం బలవంతంగా బిగబట్టుకోవాల్సి వచ్చింది. గుమ్మంలోనే నిలబడిపోయిన బిజిలీని చిన్నబాబు చూశాడు. బిజీ, అక్కడే నిలబడిపోయావేం, లోపలికి రా. బిజిలీ ఒక్కొక్క అడుగే వేస్తున్నట్టుగా లోపలికి వచ్చింది. సునీత అదే గదిలో మంచం మీద కూర్చుని ఉంది. ఇలారా, నీ బొమ్మలు చూసుకో అంటూ అందించాడు. ఆమె గబాలన అవి అందుకొని చూసింది. ఒక్క క్షణం ఆ ఫోటో తన వైపుకు సూటిగా చూస్తున్న తనని చూసుకోగానే నిశ్చేష్టురాలయ్యింది. తనేనా, నిజంగా తనేనా? ఎంత బాగుంది, ఎంత ముద్దు వస్తుంది. రవిచంద్ర ఒక్కొక్కటే ఇస్తూ చూపిస్తున్నాడు. ఒకదానిని మించినట్టుగా మరొకటి బాగున్నాయి. ఎలా ఉన్నాయి అతను అడిగాడు. బిజిలీ తలెత్తి చూసింది. ఆ కళ్ళల్లో ఇష్టం, అభిమానం, ఆనందం, పారవస్యం ఎన్నో పొంగి పొర్లుతున్నాయి. చిన్నబాబుని చూస్తున్నానని సంతోషం, తన ఫోటోలు తను చూసుకుంటున్నాననే గర్వం, ఉత్సాహం అలాగే అతని వైపు చూస్తోంది. బ్యూటిఫుల్ ఐస్ అస్పష్టంగా అన్నాడతను. ఇవి నాకిస్తారా? మొహమాటంగా అడిగింది. తీసుకో, కవర్లో పెట్టి అందించాడు. అచ్చంగా అంది. అతను తలూపాడు. మరుక్షణంలో బిజిలీ అక్కడి నుంచి రివ్వున వెనక్కి తిరిగి బాణంలా పరిగెత్తేసింది. ఆ ఫోటోలు ఊరందరికీ పేరు పేరు వరుసన పిలిచి చూపించింది. అందరూ అబ్బురపడిపోయారు. అందరూ మెచ్చుకున్నారు. బిజిలీ 7 పిల్లలు, ఈ అదృష్టం తమకి దక్కలేదే అని ఈర్ష్యపడ్డారు. ఆ ఫోటోలు బిజిలీకి ప్రాణం కంటే ఎక్కువైపోయినాయి. మాటి మాటికి పెట్టెలో నుంచి తీసి వాటిని చూస్తుంది. తనంత అదృష్టవంతురాలు లోకంలో లేనట్టు మురిసిపోతుంది. అసలే చిన్నబాబు అంటే ఇష్టం. ఈ ఫోటోలు తీసిన తర్వాత దేవుళ్ళా అయిపోయాడు. అతనిని ఎవరైనా వేళాకోళంగా ఏదైనా అన్నారంటే బిజిలీ శివంగిలా లేస్తుంది. వాళ్ల ముఖం, చేతులు బిజిలీ చేతుల్లో ఘాట్లు పడి రక్తం పైకి రావాల్సిందే. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.